హలో! ఏ బిగ్ హాయ్ అందరికీ. వెల్కమ్ టు భరద్వాజ్ డైరీస్. ఇంకా మన ఛానల్‌ని గనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి, చేయించండి. మన ఫ్యామిలీని ఇంకా గ్రో చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి. లాస్ట్ టైం మన అఖండ తాండవం వ్లాగ్ చూసుంటే ఇలా మేము మూవీకి చాలా లేట్ అయిపోయాము. నేను లేట్ అవ్వలేదు. ఒక 5 మినిట్స్ అటు ఇటు అయిపోయింది. ఈసారి 5 మినిట్స్ కూడా కవర్ చేసేద్దాం అని చెప్పి షో 6కి బుక్ చేశాను రాజాసాబ్. సో ఎర్లీ మార్నింగ్ 5కి అలారం పెట్టుకొని టైంకి లేచి ఫ్రెష్ అయ్యి మూవీకి అయితే స్టార్ట్ అయిపోయాను. నేను ఇలా టైంకి లేచి ఎర్లీ మార్నింగ్ 5కి లేవటం, ఇలా ఫ్రెష్ అవ్వడం ఇదంతా చూస్తుంటే నాకు నా లండన్ డేస్ ఫ్లాష్ బ్యాక్ అంతా ఐస్ ముందు అలా ఫ్లాష్ అయిపోయిందండి ఒకసారి. నేను లండన్లో ఎంబీఏ చేశాను. ఆ ఎంబీఏ చేసేటప్పుడు పార్ట్ టైం చేసేవాడిని. అలా ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్స్ ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచి 3:30కే లేచేవాడిని అక్కడ. 3:30, 5, 4:30 అలా రెడీ అయిపోయి అలా పార్ట్ టైంకి వెళ్ళేవాడిని. సో అదంతా ఒకసారిగా ఫ్లాష్ అయిందనమాట. సరే టైం ఉంది కదా అని చెప్పి మా దారిలో టీ బాబాయ్ దగ్గరికి వెళ్ళి టీ చెప్పుకొని హాట్గా టీ తాగుతూ మూవీ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఇలా హైప్ ఎలా ఉంది ఏంటి అని చూస్తే టీ షాప్ మొత్తం రెబల్సే ఉన్నారండి. మూవీ గురించి డిస్కస్ చేస్తున్నారు. మన మారుతి గారు కూడా ఆడియో లాంచ్లో ఇలానే హైప్ ఇచ్చారండి. అంటే ఎంత కాన్ఫిడెంట్గా చెప్పారంటే డైరెక్ట్గా వాళ్ళ హౌస్ అడ్రస్సే చెప్పేశారు, విల్లా నెంబర్ 17 అని. సో అంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు మూవీ కూడా అదే రేంజ్లో ఉంటుందనే ఎక్స్పెక్టేషన్స్ థియేటర్ దగ్గరికి వెళ్ళిపోయాను. థియేటర్ దగ్గరికి వెళ్ళగానే మన రెబల్స్ అందరూ ఫోటోషూట్ హడావిల్లో ఉన్నారండి. థియేటర్ ముందు మంచి ఒక ఫెస్టివల్ వైబ్ తీసుకొచ్చారు. ఇంకా ఎర్లీగానే ఆ వైబ్తో ఇంకా మూవీ ఎలా ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ అనుకుంటూ ఉండగా లోపలికి సెండ్ చేస్తున్నారు చిన్నగా. నేను కూడా అదే హైప్తో మూవీకి అయితే ఎంటర్ అయిపోయాము. వాళ్ళంతా ఒకటే మంచి వైబ్ ఉంది రెబల్స్తో. మీకు ఎలా ఉందో నేను మూవీ చూసి వచ్చి చెప్తాను. లోపలికైతే సెండ్ చేస్తున్నారండి. వాళ్ళందరూ వెళ్దామని చెప్పి నేను చిన్నగా వెయిట్ చేస్తూ ఉన్నాను. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడే మూవీ అయితే ఫినిష్ చేసుకొని వచ్చాను. నాకైతే మూవీ ఓకేష్గా అనిపించిందండి. మళ్ళీ మనం ప్రభాస్ గారిని డార్లింగ్, బుజ్జిగాడు ఇలాంటి కామిక్ ఆ వైబ్, ఒక ఎనర్జెటిక్ వైబ్లో చూడాలనుకుంటే మళ్ళీ ఈ మూవీ అయితే చూడొచ్చు. కాన్సెప్ట్ అయితే చాలా బాగుందండి. దీన్ని మనం కామెడీ హారర్ కన్నా సైకలాజికల్ థ్రిల్లర్గా ట్రీట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే కాన్సెప్ట్ అలాంటిది. కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది, కానీ ఎగ్జిక్యూషన్ అయితే ఫెయిల్ అయిందని అనిపించింది నాకు. ఎందుకంటే మూవీ ఒక సీరియస్ టోన్‌లో వెళ్తున్నప్పుడు, ఒక స్టోరీలో బిల్డ్ అవుతున్నప్పుడు, ఆ వరల్డ్ బిల్డ్ చేస్తున్నప్పుడు సాంగ్స్ అయితే అనవసరంగా పెట్టారనిపించింది. హీరోయిన్స్‌కి అయితే ఇంపార్టెన్సే లేదు. ఓన్లీ సాంగ్స్ కోసం తీసుకున్నట్టు అనిపించింది. అండ్ ప్రభాస్ గారు అయితే హోల్ మూవీని తన షోల్డర్స్ మీద క్యారీ చేసినట్టు అనిపించింది. సంజయ్ దత్ గారి రోల్ అయితే తన రోల్ చాలా బాగుంది. తను ఇచ్చిన క్యా స్టోరీ బట్టి తను ఓకే అండి. అండ్ బొమ్మన్ ఇరానీ గారిని అయితే సరిగ్గా వాడుకోలేదనిపించింది. చాలా హ్యూజ్ క్యాస్ట్ కదా! ప్రభాస్ గారు, బొమ్మన్ ఇరానీ గారు, సంజయ్ దత్ గారు, నిధి అగర్వాల్ గారు, ఇలా ఇంత హ్యూజ్ క్యాస్ట్ పెట్టుకొని ఎందుకో డైరెక్టర్ మారుతి గారు ప్రభాస్ గారు ఇచ్చిన ఛాన్స్ వేస్ట్ చేశారేమో అన్నట్టు అనిపించింది. చాలా ఎక్స్‌పెక్ట్ చేశానండి. రాజాసాబ్ పార్ట్ 2 లీడ్ అని కూడా అన్నారు. నేను ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి స్లోగా రన్ అవుతుంది ఏంటా అంటే నేనేమనుకున్నానంటే వరల్డ్ బిల్డ్ చేస్తున్నారు కదా! ఆ వరల్డ్ బిల్డింగ్‌లోకి తీసుకెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది అనే లోపు ఫస్ట్ హాఫ్ అయిపోయిందండి. నెక్స్ట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఈ కామిక్ సెన్స్ ఉన్నా గానీ ఎందుకో ఆ ప్లాట్ మిస్ అయిందేమో, ఏదో చెప్పాలనుకోని ఏదో మిస్ ఫైర్ అయిపోయిందేమో అని మనకి తెలుస్తుంది. అండ్ హాస్పిటల్ సీన్ ఉంటుందండి. హాస్పిటల్ సీన్ అయితే మటుకు ది బెస్ట్ అని చెప్పుకోవాలి. చాలా బాగా డిజైన్ చేశారు ఆ హాస్పిటల్ సీన్ ఒకటి. మిగతా అంతా ఓకేష్‌గా అనిపించింది. అండ్ క్లైమాక్స్ కూడా మనకి మెయిన్‌గా చక్రాస్ గురించి స్టార్ట్ చేశారు. అది ఇంకొంచెం బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసుంటే బాగుండేదేమో అనిపించింది. మీరు ప్రభాస్ గారిని మళ్ళీ ఒక కామిక్ సెన్స్‌లో చూడాలి, ఆ డార్లింగ్ అండ్ బుజ్జిగాడు వైబ్‌లో చూడాలనుకుంటే వెళ్లి చూడండి. ఓవరాల్‌గా మూవీ అయితే ఓకేగా ఉంది. మారుతి గారు ఎంత కాన్ఫిడెంట్‌గా తన హౌస్ అడ్రెస్ చెప్పేసారంటే, నేను ఇట్లా విల్లా నెంబర్ 17లో ఉంటానని. అంత కాన్ఫిడెంట్‌గా మూవీ మీద ఆహ్, ఇన్ మూవీని అంత క్యారీ చేయలేదేమో అన్నట్టు అనిపించింది. నేను అంత ఎర్లీ మార్నింగ్ లేచి, వెళ్ళి ఎక్కడో కొంచెం డిసప్పాయింట్‌మెంట్‌తో అయితే బయటకొచ్చానండి నాకైతే మూవీ. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో.